ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి అయినప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా మనుష్యుల మధ్య నివసించాడు. ఆయన శిష్యులు ఆయనను చూశారు, పరిశోధించారు, ఆయన మాటలు విన్నారు మరియు ఆయన మరణ పునరుత్థానములను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఆయన మరణమైన తరువాత తన శిష్యుల దుఃఖ ముఖములను చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దుఃఖ ముఖం మనసులకు శాంతి ఆనందములను అనుగ్రహించాడు. పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు ప్రభువు అనేకసార్లు తన్ను ప్రత్యక్షపరుచుకొని వారికి అనేక విషయాలను నేర్పించాడు. తన ఉపదేశములలో పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా పలుకుబడిన మాటలు ఎలాగూ నెరవేరాయో తెలియజేస్తూ రాబోవు దినాలలో దేవునికున్న సంకల్పములను వారికి నేర్పిస్తూ దేవుని వాక్యము ద్వారా యేసే క్రీస్తని రుజువుపరిచాడు. ఈ తర్ఫీదులో పామరులైన తన శిష్యులకు యేసుక్రీస్తునందున్న దేవుని రక్షణ మార్గము అనే విషయంలో వారిని ధైర్యవంతులుగాను బుద్ధిపరులుగాను విశ్వసించు వారిగాను చేశాడు. వారు సువార్త నిమిత్తమై తమ ప్రాణములను కూడా పోగొట్టుకొనుట ఈ సత్యం యొక్క ప్రామాణికతను తెలియచేస్తుంది. ఈ సత్య సువార్త యందు మీరు కూడా విశ్వాసము ద్వారా రక్షణ పొందాలని మీ గురించి మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.